స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మే 9th నుంచి జూన్ 8 నైట్ 11 వరకు ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్ మాత్రము జూన్ 10th వరకు పేమెంట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ చలాన్ మాత్రము జూన్ 11th వరకు జనరేట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ పేమెంట్ మాత్రము జూన్ 12th వరకు పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్స్ మాత్రము జూన్ 14th నుంచి జూన్ 15th వరకు 2 days అవకాశం ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ మాత్రం ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్కు ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తారో అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం గూగుల్లో ఎస్ఎస్సి అని కొట్టగానే ఇక్కడ ssc.nic.in అని ఉంటుంది. ఈ సైట్ మాత్రం ఓపెన్ చేయాలి, మనం వేరే సైట్ ఓపెన్ చేయకూడదు. CHSL అప్లై చేయడం కోసం మాత్రం ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మనం న్యూ యూజర్ కాబట్టి మనం న్యూ యూజర్ అండ్ రిజిస్ట్రేషన్ అవ్వను క్లిక్ చేస్తాం. మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ ఏమో బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్లో డూ యూ హ్యావ్ ఆధార్ అని అడుగుతుంది. డూ యూ హ్యావ్ ఆధార్ అన్నప్పుడు మనం ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదా నో అని పెట్టాలి. ఎస్ అని పెట్టినప్పుడు దాన్ని ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ వెరిఫై ఆధార్ నెంబర్ అడుగుతుంది. అండ్ టైప్ ఆఫ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేదంటే ఓటర్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ ఇలా స్క్రోల్ చేస్తే మనకు డిస్ప్లే అవుతుంది. అది సెలెక్ట్ చేస్తే దానికి ఐడికి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంది. నేమ్ మాత్రము మనకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అలాగే మెన్షన్ చేయాలి. అండ్ వెరిఫై నేమ్ అని మళ్ళీ అగైన్ అడుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే పైన ఏం రాశామో ఇక్కడ కూడా అదే రాయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్ అని అడుగుతుంది. ఇదివరకు ఏమైనా నేమ్ చేంజ్ చేశారని అడుగుతుంది. చేస్తే ఎస్ అని పెట్టాలి, లేదంటే దానికి సంబంధించిన నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అని పెడితే మనకు సంబంధం లేదు, ఆప్షన్ అవసరం లేదు. అండ్ ఫాదర్ నేమ్ అడుగుతుంది. మళ్ళీ అగైన్ ఫాదర్ నేమ్ అడుగుతుంది. మదర్ నేమ్ అడుగుతుంది. అండ్ అగైన్ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అండ్ అగైన్ డేట్ ఆఫ్ బర్త్ మనకు మెట్రికులేషన్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. స్క్రోల్ చేస్తుంటే మనం ఏ సెంట్రల్ ఆ స్టేట్ అనేది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫై ఎడ్యుకేషన్ బోర్డు మళ్ళీ అగైన్ అడుగుతుంది. అండ్ ఎస్ఎస్సిలో రూల్ నెంబర్ అడుగుతుంది. అండ్ అగైన్ మళ్ళీ రూల్ నెంబర్ అడుగుతుంది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది. మళ్ళీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జెండర్ అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. అండ్ అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఇది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిదో మనం అది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ అగైన్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇమెయిల్ ఐడి అగైన్ ఇమెయిల్ ఐడి అవుతుంది. ఈ మొబైల్ నెంబర్ అండ్ ఇమెయిల్ ఐడి మాత్రం వ్యాలిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది సేవ్ బటన్ నొక్కగానే మనకు పాస్వర్డ్ వస్తుంది. మొబైల్ నెంబర్కి అండ్ మెయిల్ ఐడికి పాస్వర్డ్ వస్తుంది. దాన్ని మనం తిరిగి ఎంటర్ చేయవలసి ఉంటుంది. స్టేట్ అడుగుతుంది. మనం ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత సేవ్ బటన్ నొక్కాలి. సేవ్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ మొబైల్ కానీ మెయిల్ ఐడి కానీ చెక్ చేసి మనకు వచ్చిన పాస్వర్డ్ని ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. న్యూమరికల్ నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్, లోయర్ అండ్ అప్ కీవర్డ్స్ యూజ్ చేస్తూ మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ నెంబరు మనకు మొబైల్ నెంబర్కి వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ మన మొబైల్కి వచ్చిన తర్వాత మనం ఇందాక క్రియేట్ చేసిన పాస్వర్డ్ని అండ్ మన మొబైల్కి వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాత్రము కేటగిరీ మనకు జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ వెరిఫై కేటగిరీ అడుగుతుంది. అండ్ నేషనాలిటీ అడుగుతుంది. సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇండియా, దీని ప్రకారం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 10th క్లాస్లో మనం ఏ విధంగా ఇస్తామో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిజేబిలిటీ ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టాలి, లేదా నోన్ పెట్టాలి. ఎస్ అని పెట్టిన వాళ్ళు టైప్ ఆఫ్ డిజేబిలిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఆప్షన్ ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే నో ప్రాబ్లం. అండ్ పర్మనెంట్ అడ్రస్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్ అండ్ డిస్టిక్ అండ్ పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ అడ్రస్ రెండు సేమ్ అయితే మాత్రం ఇక్కడ ఎస్ అని పెట్టాలి. సేమ్ పైన ఏం ఫిల్అప్ చేసాం ఇక్కడ తీసుకుంటుంది. లేదంటే నో అని పెడితే మళ్ళీ ఇక్కడ సపరేట్గా మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం సేవ్ అని బటన్ నొక్కగానే మనకు ఈ విధంగా అడుగుతుంది. అండ్ డిక్లరేషన్ కన్ఫర్మేషన్ చేస్తుంది. ఐ అగ్రీ అని చెప్పి ఒకవేళ మిస్టేక్ ఏమైనా జరిగితే ప్రీవియస్కి వెళ్ళొచ్చు. లేదు అని అంటే టేక్ ఏ డ్రాఫ్ట్ ఏంటంటే మనం ఇంతవరకు ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ మొత్తం మనం ప్రింట్అవుట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫైనల్ సబ్మిట్ అంటే ఓకే అయిపోతుంది. నెక్స్ట్ మనం పార్ట్ 2 అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ 2 అప్లికేషన్ సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ నేము 1 to 14th వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫిల్అప్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ గురించి సెలెక్ట్ చేసుకోవాల్సి 3 సెంటర్లు ఇవ్వడం జరుగుతుంది మనకి. మనం దానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. మనది సౌత్ రీజియన్ కాబట్టి తెలుగు రాష్ట్రాల వాళ్ళు సౌత్ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో సెంటర్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెంటర్లు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 సెంటర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ లాంగ్వేజ్, తెలుగు కావాలనుకుంటే తెలుగు ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలుగు అంటే తెలుగు తీసుకోవచ్చు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ మనం స్క్రోల్ చేస్తే డిస్ప్లే అవుతుంది. సో అవి తీసుకోవచ్చు. అండ్ వెరిఫై లాంగ్వేజ్ కూడా అడుగుతుంది. మళ్ళీ అగైన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
అండ్ మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్ మాత్రం ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఈ రెండిట్లో ఏ మీడియంలో నీకు టైపింగ్ చేయగలుగుతామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వెరిఫై మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 12th పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ మ్యాథ్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ గా చదివినావా అని అడుగుతుంది. చదివిన వాళ్ళైతే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఎందుకంటే దీనికి సపరేట్ కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే మాత్రం ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ అని పెట్టిన వాళ్ళకి మాత్రం ఇది డేట్ ఆఫ్ జాయినింగ్ సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన వాళ్ళది. అండ్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అయినప్పుడు అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ సంబంధించింది. ఒకవేళ ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండి బయట ఏమన్నా సివిలియన్ జాబ్ జాయిన్ అయితే మాత్రం ఉంటే ఎస్ఎన్ పెట్టాలి, లేదా నోన్ పెట్టాలి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ సివిల్ పోస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నోన్ పెట్టాలి. అది డిజబిలిటీ విహెచ్ కేటగిరీ వాళ్ళు, ఇది ఓహెచ్సిపి కేటగిరీ వాళ్ళు. డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాయలేము అనుకునే వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్క్రైబ్ అంటే హెల్పింగ్ పర్సన్ కావాలి అనుకున్న వాళ్ళు ఎస్ఎన్ పెట్టాలి, లేదు అంటే నో అని పెట్టాలి. ఎస్ఎన్ పెట్టినప్పుడు వాళ్ళకి మీరు అరేంజ్ చేసుకుంటారా అని అడుగుతుంది. మీరు సొంతంగా తీసుకువెళ్తారు అనుకున్నప్పుడు ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. నో అని పెట్టిన వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అరేంజ్ చేసినప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాస్తున్నారని అడుగుతుంది. ఎందుకంటే మీకు స్క్రైబ్కు మీకు కమ్యూనికేషన్ ఉండాలి కాబట్టి ఇది సెలెక్ట్ లాంగ్వేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం చూస్తున్నారా అంటుంది. వాళ్ళు రిలాక్సేషన్ కోసం ఎస్ఎన్ పెట్టాలి, లేదంటే నో అని పెట్టాలి. ఎస్ఎన్ పెట్టిన వాళ్ళు ఇక్కడ ఏ కేటగిరీ ఆ కేటగిరీకి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్, దీనికి 12th స్టాండర్డ్ ఎలిజిబుల్ కాబట్టి 12th స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. స్టేటస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు పాస్ అయితే పాస్, లేదంటే ప్రజెంట్ చదువుతున్న వాళ్ళైతే పర్సింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాసింగ్ ఇయర్ అండ్ స్టేటు అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డు అండ్ రూల్ నెంబర్, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, లేదంటే సిజిపిఏ అయితే సిజిపిఏ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నట్టే ఎస్ఎన్ పెట్టుకునే వాళ్ళు ఎస్ఎన్ పెట్టుకోండి, లేదంటే నోన్ పెట్టుకోండి. ఇక్కడ కరస్పాండ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఫోటో మాత్రం 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. ఇది డైమెన్షన్స్ మాత్రము 3.5 to 4.5 డైమెన్షన్లో ఉండాలి. అండ్ సిగ్నేచర్ మాత్రము 10 KB to 20 KBలో ఉండాలి. డైమెన్షన్ మాత్రం 4 cm విడ్త్ ఉండాలి, 2 cm హైట్ ఉండాలి. చూస్ ఫైల్ దగ్గర ఫోటో సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఫోటో అప్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర సిగ్నేచర్ సెలెక్ట్ చేయగానే సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. మనకి ఈ విధమైన డిస్ప్లే వస్తుంది. February 9, 2023 తీసుకున్న ఫోటో కాబట్టి మనం ఎస్ఎన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనకి ఈ విధమైన డిక్లరేషన్ ఫామ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మనం అగ్రి అని చెప్పి ఓకే చేసిన తర్వాత మనం ఇక్కడ ఎంటర్ క్యాప్చర్ చేయాలి. ఎంటర్ క్యాప్చర్ ఓకే చేసిన తర్వాత మనకు ప్రివ్యూ అని అడుగుతుంది. ఒకసారి మనం ఏం డీటెయిల్స్ సెలెక్ట్ చేసామో అంతా చూసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేయమని ఉంటుంది. మనం ప్రివ్యూ బటన్ ఓకే చేసిన తర్వాత మనం ఫిలప్ చేసిన డేటా మొత్తం ఒకసారి మనకు డిస్ప్లే అవుతుంది. సో అక్కడ మనకు ఫైనల్గా సబ్మిషన్ ఫామ్ అడుగుతుంది. సో దాన్ని అక్కడ ఫైనల్ సబ్మిషన్ ఓకే చేయగానే మనకు ఫైనల్ సబ్మిషన్ ఓకే చేసిన తర్వాత మనకు పేమెంట్ స్టేటస్ ఓపెన్ అవుతుంది. మనం పేమెంట్ స్టేటస్లో ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ మనం ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత మనకు ఫైనల్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోతుంది. మనకు మొబైల్కి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని చెప్పి మెసేజ్ రావడం జరుగుతుంది. దీంతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయినట్టు అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎన్నో వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ.